నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఆ విషయంలో కూడా సమాచార హక్కు చట్టాన్ని మేము చాలా ఎఫిషియన్సీగా ఉపయోగించుకున్నాము. దాదాపు 2020 నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఆర్టీఐలు వేస్తూ ఉన్నాము. ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు, ఎక్కడ లోపం ఉంది అని జిల్లాలకు కూడా ఆర్టీఐలు వేశాము. అయితే 2020 నుంచి ఆర్టీఐలు వేస్తున్న క్రమంలో 24 ఆ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి చర్చ జరగడం, ఈ సంవత్సరం కూడా దాని మీద ఆర్టీఐ వేయడం, వాళ్ళు ఒకసారి మాకు సమాచారం ఇవ్వకపోతే ఫస్ట్ అపీల్కి వెళ్ళడం, అప్పుడు సమాచారం రావడంతో ఎందుకు ఎన్ఎఫ్బిఎస్ ఇంప్లిమెంటేషన్ సరిగా లేదు, మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 7,794 మందికి ఎన్ఎఫ్బిఎస్ రావాల్సి ఉన్నా ఎందుకు రావట్లేదు అని జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులకు అవేర్నెస్ కల్పించడం, వాళ్ళు కూడా మిగిలిన స్వచ్ఛంద సంస్థలతో అందరితో కలుపుకొని ఇప్పుడు సమాచార చట్టం ద్వారా వచ్చిన ఆ సమాచారంతో చాలా జిల్లాల్లో ఎన్ఎఫ్బిఎస్కు దరఖాస్తులు పెట్టుకోవడం, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం జరుగుతూ ఉంది. జస్ట్ 6 నెలల క్రిందట 800 మంది మాత్రమే ఎన్ఎఫ్బిఎస్ లబ్ధిదారులు ఉన్న తెలంగాణలో ఇప్పుడు దాదాపు 8,000 మందికి దగ్గరగా లబ్ధిదారులు అయ్యారు. అంటే దీని వెనుక ఎన్ఎఫ్బిఎస్ పాత్ర చాలా ఉంది.